ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ ధనవంతుల లిస్టును రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆగస్టు మంత్కు సంబంధించి టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. సో మరి టాప్ 10లో ఎవరున్నారు ఒకసారి మనం చూసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఎలాన్ మస్క్ అంటే మనందరికీ తెలిసిందే. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీ ఓనర్ కూడా. సో అతను ఫస్ట్ ట్రిలియనియర్ ఆఫ్ ద వరల్డ్ కూడా. అంటే రీసెంట్గా స్పేస్ ఎక్స్ కంపెనీని ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూలోకి తీసుకురావడం జరిగిందో ఆల్మోస్ట్ $70-75 బిలియన్ కలెక్ట్ కావడం జరిగింది. ఆటోమేటికల్లీ ఎలాన్ మస్క్ ట్రిలియనియర్గా మారడం జరిగిందనమాట. రీసెంట్గా టెస్లా షేర్ ప్రైస్ తగ్గడం వల్ల $250 బిలియన్ లాస్ కూడా కావడం జరిగింది. అయినా ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా అతను తన స్థానాన్ని నెంబర్ 1 స్థానాన్ని అలానే కొనసాగించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లారీ పేజ్ వచ్చేసి ఇతను ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫార్మర్ CEO ఆఫ్ ఆల్ఫాబెట్. ఇతను సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ జెఫ్ బెజోస్ అమెజాన్కు సంబంధించిన CEO. సెర్జీ బ్రెయిన్ కూడా తను ఆల్ఫాబెట్ ఫార్మర్ ప్రెసిడెంట్. ఫిఫ్త్ ప్లేస్లో మైకల్ డెల్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన CEO మైకల్ డెల్ టాప్ 5th పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ టాప్ 6thలో మార్క్ జుకర్బర్గ్ మెటా కంపెనీ CEO. నెక్స్ట్ 7th ప్లేస్లో జెన్సన్ హ్యాంగ్ ఉన్నాడు. సో ఇతను 8th ప్లేస్ నుంచి 7th ప్లేస్లోకి రావడం జరిగింది. సో ఇతను నివిడా కంపెనీ CEO. ఈ మధ్యకాలంలో నివిడా కంపెనీ అనేది $5 ట్రిలియన్ క్లబ్కు వెళ్ళడం జరిగింది. సో ఇతను 7th ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ లారీ ఎల్సన్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ CEO. అతను 8th ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఈయన LVMH CEO అంటే లగ్జరీ గూడ్స్కి సంబంధించిన బ్రాండ్స్కి సంబంధించిన CEO. ఈ కంపెనీ LVMH కంపెనీ CEO బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఇతను 9th ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 10th ప్లేస్లో వారెన్ బఫెట్. సో వారెన్ బఫెట్ బర్క్షైర్ హత్వే CEO అనమాట. సో రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ ఎనర్జీ కంపెనీ. సో వీటికి సంబంధించిన కంపెనీ చూసే CEO. సో వీళ్ళు టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ఒకసారి వీళ్ళని మొత్తం ఎవరెవరి మధ్యకాలంలో కొంతమంది టాప్ 10 నుంచి డ్రాప్ కావడం జరిగింది. నేను అనుకుంటుంది ఏంటంటే బిల్ గేట్స్ డ్రాప్ కావడం జరిగింది. పర్టికులర్లీ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన వాళ్ళు డ్రాప్ కావడం జరిగింది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ది బిల్ గేట్స్ ఆ ఇష్యూ జరిగేసరికి కొంత షేర్ ప్రైస్ కూడా డ్రాప్ కావడం జరిగింది. నెక్స్ట్ లారీ ఎల్సన్ కూడా చాలా డౌన్ కావడం జరిగింది. అతను సెకండ్ ప్లేస్లో ఉండేది ఒరాకిల్కి సంబంధించి. అతను కూడా డౌన్ కావడం జరిగింది. జెఫ్ బెజోస్ అమెజాన్ CEO నెంబర్ 3 అప్పుకి వెళ్ళడం జరిగింది. సెర్జీ బ్రెయిన్ కూడా డౌన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇది మారుతుంటుంది. సో ఎవ్రీ మంత్ మారుతుంటుంది కాబట్టి ప్రజెంట్గా మొత్తం వీళ్ళు ప్రజెంట్గా టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్గా ప్రజెంట్గా ఫోర్బ్స్ అయితే రిలీజ్ చేసింది. కంట్రీ వైజ్గా చూద్దాం. అసలు ఎలాన్ మస్క్ అమెరికా, లారీ పేజ్ అమెరికా, జెఫ్ బెజోస్ అమెరికా, సెర్జీ బ్రెయిన్ అమెరికా, మైకల్ డెల్ అమెరికా, మార్క్ జుకర్బర్గ్ అమెరికా, జెన్సన్ హ్యాంగ్ అమెరికా. యాక్చువల్లీ తను తైవాన్ దేశస్తుడు కానీ US నేషనలిస్ట్, అంటే తర్వాత అమెరికా దేశస్తుడుగా కన్వర్ట్ కావడం జరిగింది. తర్వాత లారీ ఎల్సన్ ఇస్ USA. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఇతను ఒక్కడు ఫ్రెంచ్ దేశస్తుడు అనమాట. ఫ్రాన్స్ దేశస్తుడు. లూయిస్ వుటోన్, సో ఇంకా చాలా లగ్జరీ బ్రాండ్స్కు అధినేత. ఇతను ఒక్కడే ఫ్రాన్స్. నెక్స్ట్ వారెన్ బఫెట్, ఇతను అమెరికా. అంటే దాదాపు టాప్ 10లో అందరూ అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్సే ఉన్నారు. అందరూ CEOs. ఓన్లీ ఒక్క బెర్నార్డ్ ఆర్నాల్డ్ మాత్రమే ఫ్రెంచ్ దేశస్థుడు
టాప్ 9లో ఉన్నాడనమాట. మనము వీళ్ళను ఏ కంపెనీస్ నడుపుతున్నాడో ఒకసారి చూస్తే ఎలాన్ మస్క్ అంటే ఇంకా సైంటిస్ట్, స్పేస్ ఎక్స్ నడుపుతున్నాడు, తర్వాత టెస్లా నడుపుతున్నాడు, తర్వాత ఇంకా చాలా న్యూరోలింక్ అనే ప్రాజెక్టు అది కూడా నడుపుతున్నాడు. తర్వాత ఎక్స్, ట్విట్టర్ని కొనుగోలు చేశాడు ఎక్స్. సో ఇలాంటి కంపెనీస్ నడుపుతున్న ప్రజెంట్గా అతను నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ లారీ పేజ్ వచ్చేసి ఆల్ఫాబెట్, సో గూగుల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ. నెక్స్ట్ జెఫ్ బెజోస్, అమెజాన్, మనందరికీ తెలిసిందే, అమెజాన్ ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ సెర్జీ బ్రిన్ కూడా ఆల్ఫాబెట్కి సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంటే, సో ఇతను కూడా సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతుండు. మైకల్ డెల్ సాఫ్ట్వేర్ కంపెనీ. మార్క్ జుకర్బర్గ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ, సో ఇలాంటి వాటికి నడుపుతున్న CEO. నెక్స్ట్ జెన్సన్ హ్యాంగ్ వచ్చేసి ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ తయారు చేసే కంపెనీ అయిన నివిడా CEO అనమాట. ఇతను ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చిప్స్ తయారు చేస్తాడు. లారీ ఎల్సన్ వచ్చేసి ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ. బెర్నార్డ్ ఆర్నాల్డ్ వచ్చేసి LVMH అంటే లగ్జరీ గూడ్స్, లూయిస్ వుటన్ ఇట్లాంటి లగ్జరీ బ్రాండ్స్కి సంబంధించిన తయారు చేస్తాడు. నెక్స్ట్ వారెన్ బఫెట్ వచ్చేసి బార్క్షే హాత్వే CEO. సో ఇతను మేజర్గా ఎనర్జీ కంపెనీ, మెట్రో రైల్స్ కానీ ప్లస్ ఇంకా రియల్ ఎస్టేట్ కానీ ఇది యూఎస్లో ఎక్కువ చేస్తాడు. సో మనం దీంట్లో ఎక్కువగా టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారని మరొకసారి అర్థమైంది. ఎందుకంటే దాదాపు అందరూ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 8 మెంబర్స్. సో 2 మాత్రం లగ్జరీ గూడ్స్ ఒకటి బ్రాండ్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి, నెక్స్ట్ మిగతాలంతా టెక్నాలజీ. జెఫ్ అమెజాన్ మాత్రం ఈకామర్స్ ప్లాట్ఫామ్. సో ఇది టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని ఎట్లా రూల్ చేస్తుంది, ఎట్లా నడిపిస్తుంది అనేది మనకు దీన్ని చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ప్రజెంట్గా మాత్రం ఒక్క ఇండియన్ కూడా లేడు, చూడాలి. థ్యాంక్ యూ.